Hi friends, first of all welcome to my channel. Friends, ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ లెర్నింగ్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాము. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటంటే ఫీచర్ రీయూజ్. ప్రీ ట్రైన్డ్ మోడల్స్ క్యాప్చర్ జనరిక్ ఫీచర్స్ ఫ్రమ్ లార్జ్ డేటా సెట్స్. These features can be reused for a different task, saving time and computational resources. అంటే ఏంటంటే ఏదైతే ఫీచర్స్ ఉంటాయో అవైతే మనమైతే రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా మనకి ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ దాన్ని డిఫరెంట్ టాస్క్స్లో కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంపిటీషన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది దీని యొక్క అడ్వాంటేజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ రెడ్యూస్డ్ need for data. Transfer learning can be effective even with a small amount of task-specific data, since the model has already trained useful features from large source dataset. ఆల్రెడీ మనకి ప్రీ ట్రైన్డ్ మోడల్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనకి డేటా అనేది ఎక్కువ వాడని అవసరం లేదనమాట, అండ్ రెడ్యూస్ కూడా చేసుకోవాల్సిన లేదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫాస్టర్ ట్రైనింగ్ ఏ మోడల్ ఫ్రమ్ స్క్రాచ్ క్యాన్ బి టైం కన్జ్యూమర్. అంటే స్క్రాచ్ నుంచి చేయడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ అనేది టైం పట్టింది. బట్ ఈ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ allows you to start with a model that has already learned useful representation, speeding up the training process. ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ మోడలే కాబట్టి మీకు ఫాస్టర్గా ట్రైనింగ్ అనేది కూడా అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ జనరలైజేషన్. Pre-trained models often generalize well to new tasks, especially when the source and target has shared similarities. అంటే దీని ద్వారా ఏంటంటే మనకి జనరలైజేషన్ కూడా ఇంప్రూవ్ అయితే అవుతుంది అనమాట కొత్త టాస్క్స్. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో కూడా మనకి డిసడ్వాంటేజెస్ అనేవి కూడా ఉంటాయి. ఎక్కడైతే అడ్వాంటేజెస్ ఉంటాయో అక్కడ కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే డొమైన్ మిస్ మ్యాచ్. ఇది సోర్స్ అండ్ టార్గెట్ డొమైన్స్ ఆర్ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్. సోర్స్ నెక్స్ట్ టార్గెట్ డొమైన్స్ కనుక సిగ్నిఫికెంట్గా డిఫరెంట్ అయినాయి అనుకోండి, ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అనేది మనకి ఎఫెక్టివ్ అయిపోద్ది అనమాట బాగా. ఓకేనా? ద ప్రీ ట్రైన్ మోడల్స్ ఫీచర్స్ మే నాట్ బి రిలవెంట్ టు న్యూ టాస్క్. అప్పుడు మీరే ప్రీ ట్రైన్ మోడల్స్ యూజ్ చేసినా కానీ అది కరెక్ట్గా అనేది యాక్యురసీ అనేది ఇవ్వదు అనమాట. నెక్స్ట్ దీని ద్వారా ఏంటంటే నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే ఓవర్ ఫిట్టింగ్ అనమాట. Using a pre-trained model on a small dataset can lead to overfitting. The model might learn noise from the limited target data instead of capturing underlying patterns. దీని ద్వారా ఏంటంటే ఇది స్మాల్ డేటాసెట్స్ కనుక ఈ మోడల్స్ అనేవి ప్రీ ట్రైన్ మోడల్స్ కనుక యూజ్ చేసామని దాని ద్వారా ఏంటంటే మనకి ఓవర్ ఫిట్టింగ్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. When using a pre-trained model, there might be less understanding of the learned features and representations, making it challenging to interpret the model's decision-making process. దీని ద్వారా ఏంటంటే ఈ మోడల్ యూజ్ చేయడం వల్ల మన ఫీచర్స్ రిప్రజెంటేషన్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మనం వీటిని అండర్స్టాండింగ్ చేసుకోవడం అనే వాటి వల్ల కూడా కొద్దిగా డిఫికల్ట్గా అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి టాస్క్ డిపెండెన్సీ. ఓకేనా? Transfer learning might not be suitable for all types of tasks. Some tasks may require task-specific features that a pre-trained model may not capture effectively. And దీని ద్వారా ఏంటంటే ఇది ఆల్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ అయితే ఇదైతే సూటబుల్ కాదనమాట. ఓకేనా? దాని ద్వారా ఒకవేళ మీరు యూజ్ చేసారనుకోండి దాని ద్వారా మన యొక్క డేటా సెట్కి ఎఫెక్ట్ అయితే అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే కాంపిటేషనల్ రిసోర్సెస్. ఫైన్ ట్యూనింగ్ a pre-trained model can still be computationally expensive, especially for large models, and may require substantial computing resources. దీని ద్వారా ఏంటంటే కాంపిటేషనల్ రిసోర్సెస్ కూడా ఎక్కువ అనేది అవుతాయి అనమాట. ఓకేనా? ఒక రిసోర్స్ అనే కదా మనం చాలా రిసోర్సెస్ అయితే మనం ప్రీ ట్రైన్ మోడల్ అయితే యూజ్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ ముందుకు వస్తే ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.